రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో టీవీల్లో చూసినా పత్రికల్లో చూసినా ఒకటే వార్త. ప్రైవేటు స్కూల్ ఫీజులు నియంత్రించాలి. ప్రైవేటు స్కూల్ ఫీజులు డిస్ప్లే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఆ స్కూల్లో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు అనేది నోటీస్ బోర్డులో అంటిస్తారు. మరి అంటిస్తే నోటీస్ బోర్డులో అంటించిన ఫీజు మాత్రమే వసూలు చేస్తారా అంటే కాదు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రముఖ స్కూల్స్ ఇప్పటికే చైతన్య కానీ, నారాయణ, భాష్యం ఇలాంటి స్కూల్స్ అన్నీ కూడా 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తే 2 లక్షలు వసూలు చేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వానికి చెప్పేది మాత్రం 36,000. బోర్డులో కూడా డిస్ప్లే చేస్తారు స్కూల్ ఫీజులో 36,000 అని. సరే 36,000 తీసుకెళ్ళి 36,000 కడతా అంటే పిల్లల్ని జాయిన్ చేసుకుంటారంటే జాయిన్ చేసుకోరు. మరి ప్రభుత్వం స్కూల్ ఫీజులు ఎలా నియంత్రిస్తుంది? సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఏవైతే ఫీజులు డిసైడ్ చేసిందో ఆ ఫీజులు అధికారికంగా వసూలు చేస్తారు. అనధికారికంగా బ్లాక్ మనీ గోతాలు స్కూల్ అడ్మిషన్స్ జరిగే సమయంలో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఎన్ని బస్తాలు డబ్బులు వేసుకెళ్తారో చాలామందికి తెలుసు. మరి స్కూల్ ఫీజులు నియంత్రించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ప్రభుత్వం కేవలం ఆ ఫీజులు ఎంత వసూలు చేయాలి అనేది డిసైడ్ చేసిద్ది. ఆ ఫీజులే వసూలు చేస్తున్నామని చెప్పి ఆయా స్కూల్స్ యాజమాన్యాలు ఐటీ రిటర్న్స్ కూడా దాఖలు చేస్తారు. కానీ జనాల దగ్గర నుంచి సంవత్సరానికి 2 లక్షలు, 2,10,000, ఇక టెక్నో అని కనుక పెడితే 3 లక్షలు వసూలు చేస్తారు. ఇక ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే వాళ్ళ ఫీజులు 4 లక్షలు, 5 లక్షలు సంవత్సరానికి వసూలు చేస్తారు. అక్కడ డిస్ప్లే బోర్డులో మాత్రం 1,26,000 ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఫీజులు, నిర్ధారించిన ఫీజులు. కానీ వసూలు చేసేది 4 లక్షలు, 5 లక్షలు. అంత ఫీజులు ఉన్నా కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళేవాడు ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్తున్నాడు. సంవత్సరానికి 3 లక్షలు కట్టేవాళ్ళు 3 లక్షలు కడుతున్నారు, 2 లక్షలు పే చేసేవాళ్ళు 2 లక్షలు పే చేస్తున్నారు. ఎవరు సామర్థ్యం కొద్దీ వాళ్ళు స్కూల్లో జాయిన్ చేయించుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ని కంట్రోల్ చేయాలి, వారి ఫీజులు నియంత్రించాలని ఊరికి ఆందోళన చేయడం అనవసరం. ఎందుకంటే ప్రభుత్వంలో అద్భుతంగా టీచర్స్ ఉండి స్కూల్స్లో పిల్లలకి బట్టలు ఫ్రీగా ఇచ్చి, బుక్స్ ఫ్రీగా ఇచ్చి, భోజనం ఫ్రీగా పెట్టి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో ఉంటే గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి రిక్షా వాడు కూడా ముందుకు రావట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారు తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని వేసి ఫీజులు నియంత్రించాలని గొడవ చేస్తే ప్రైవేట్ స్కూల్ కూడా నడవు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ కూడా వేలాది మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో ఫీజుల నియంత్రణ అనేది గడిచిన 3 సంవత్సరాలుగా స్లోగలగానే మిగిలిపోయింది. స్కూల్స్లో ఫీజులు నియంత్రించిన దాఖలాలే లేవు. ప్రతి సంవత్సరం స్కూల్స్ ఓపెన్ చేయగానే ఇదే వార్తలు. కానీ ఎక్కడైనా ఒక ప్రైవేట్ స్కూల్లో ఫీజులు తగ్గించిన దాఖలాలు ఉన్నాయా? కామెంట్ చేయండి. మీ బిడ్డలు కనుక స్కూల్లో వేస్తే ఏ స్కూల్లో వేశారు, ఎంత ఫీజు మీరు పే చేశారు అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.